హలో ఇయర్స్ కాంతారా హీరో రిషబ్ శెట్టి. కాంతారా హీరో కమ్ డైరెక్టర్ అతనే కదా. 2 years బ్యాక్ వచ్చిన కాంతారా సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. సోంబలి ప్రొడక్షన్ లో ఆ సినిమా వచ్చింది. ఆ డివోషనల్ టచ్ తో విలేజ్ బ్యాక్గ్రాఫ్ లో చాలా సినిమా చూసేంత వరకు ఈ సినిమాలో ఇంత మ్యాజిక్ ఉందా అనేసి అర్థమైంది. అఫ్ కోర్స్ నేషనల్ అవార్డు కూడా రిషబ్ శెట్టి యాక్టింగ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 అంటే కాంతారాకి ప్రీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది. రేపు గురువారం థియేటర్ లో దసరా సందర్భంగా రిలీజ్ అవుతుంది. తెలుగులో కూడా కాంతారా 1 కి మంచి బజ్ ఉంది. అందుకే ఎన్టీఆర్ తోని ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైదరాబాద్ లో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే రిషబ్ శెట్టి హైదరాబాద్ ఈవెంట్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కేవలం కన్నడలోనే మాట్లాడాడు. కన్నడ మాతృభాష అయ్యేసరికి ఆయన కన్నడలోనే నేను మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడాడు. అయితే కాంతారాని అంత పెద్ద హిట్ చేసిన తర్వాత తెలుగులో మాట్లాడకపోవడం ఏంటి అనేసి తెలుగు ఆడియన్స్ బాగా హట్ అయ్యారు. ఆల్మోస్ట్ సోషల్ మీడియా మొత్తం ట్రోల్స్ తో రిషబ్ శెట్టిని అటాక్ చేశారు. కొద్దిగా దారికి వచ్చిన రిషబ్ శెట్టి నిన్న విజయవాడలో జరిగిన ఈవెంట్ లో తెలుగు నాకు సరిగా రాదు, ఈసారి నెక్స్ట్ జై హనుమాన్ కి ఈవెంట్ లో ఖచ్చితంగా తెలుగు మాట్లాడతా ప్రస్తుతానికి అన్నట్టుగా పొడి మాటలతో తెలుగు మాట్లాడడం జరిగింది. ఇదేదో హైదరాబాద్ ఈవెంట్ లోనే చేస్తే ఈ అటాకింగ్ కూడా ఉండేది కాదు. తెలుగులో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు తెలుగు ఫ్యాన్స్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడితే ఎంతో కొంత కనెక్టివిటీ ఉంటుంది ఆడియన్స్ కూడా. ఇక్కడ రెవెన్యూ కావాలి, ఇక్కడ సినిమాలు భారీ రేంజ్ లో రిలీజ్ అవ్వాలి, కానీ తెలుగులో మాట్లాడకపోవడం అనేది ఇట్స్ దేర్ మిస్టేక్ అని చెప్పొచ్చు. సో తెలుగు మాట్లాడి తన మిస్టేక్ ని రీకాల్ చేసుకొని తెలుగులో మాట్లాడి మంచి పని చేశాడని చెప్పొచ్చు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.